హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక బలం ఫేజ్ 1 టేక్ ఓవర్కు 13,600 కోట్ల రీఫైనాన్స్ చేసిరు. ఏది ఫేజ్ 1కు 13,600 కోట్ల రీఫైనాన్స్. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో అగ్రిమెంట్ 20 ఏళ్ల కొనసాగింపు. సర్కారు గ్యారంటీతో ఒప్పందం పక్కాగా ప్రభుత్వ ఆస్తిగా మారిన మెట్రో రైల్ ఫేజ్ 1 అగ్రిమెంట్పై సంతకాలు చేసిన సిఎస్, ఐఆర్ఎఫ్సి, సిఎండి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ పరమైపోయింది ఫేజ్ 1. అయితే గతంలో వీళ్ళుండే ఎల్ఎన్టీ వాళ్ళు ఉండే. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకంటే మెట్రో చాలా అవసరం మన నగరానికి. మెట్రోపాలిటన్ సిటీల వ్యవస్థల మార్పులు తీసుకురావాలనే ఒక పట్టుదలతోనే పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మన దగ్గర ఇక్కడ పోలీసు వ్యవస్థను కూడా మారుస్తున్నారు. కానిస్టేబుల్స్ని కావచ్చు, ఈ ట్రాఫిక్ని కావచ్చు. ఏంటంటే ఏదో థర్డ్ క్లాస్ ఆర్డినరీ బస్సులలాగా ఇంకా తిరిగి ఇంతకుముందు ఎర్ర బస్సులలో ఎట్లా తిరుగుతుంటే ఎట్లుండనో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అట్లా ఉన్నది. వాళ్ళకు ఆధునిక వెహికల్స్ ఇచ్చినా కానీ, లేటెస్ట్ వెహికల్స్ ఇచ్చినా కానీ వాళ్ళ తీరు మారుతలేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ పోలీసులకు కానీ, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి కానీ రోడ్ల మీద ఏడబడితే ఆడ కూర్చొని ఇదో దందా చేసినట్టుగా చాలాని రాస్తున్నారు. పండ్ల వ్యాపారులు పండ్లు అమ్ముకుంటున్నట్టుగా, పోలీసు వాళ్ళు కూడా ఏదో దందా చేస్తున్నట్టుగా ఓ బండి నీడకు పెట్టుకొని ఆ బండి మీద కూర్చొని ఇక చాలాన బుక్ పట్టుకొని ఇక దందా చేస్తున్నట్టు, ఇవాళ కలెక్షన్ ఎంత, ఇవాళ ఎంత అన్నట్టు దందా చేస్తున్నారు. ఇది కాదు, వ్యవస్థ తీరు మారాలి. దాంతోపాటే అందుకనే ఇవన్నీ మెట్రో కూడా తీసుకొస్తుండ్రు. ఆ తీరు కూడా మారుస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ మెట్రో కూడా టోటల్ ఎక్కడెక్కడైతే మన ఔటర్ రింగ్ రోడ్ వరకు, ప్రతి చోట ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఖచ్చితంగా మెట్రో విస్తరణ చేయాలని చెప్పేసి ఒక కసితోనూ ఒక పట్టుదలతోనూ ఉన్నాడు. ఎందుకంటే నగర విస్తరణ ఎక్కువ చేయాలి. నగరం విస్తరించిపోతే ఏమవుతుందంటే ఈ ఇరుకిరుకు ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు చేసినామనుకో ఎవరైనా ఏం చేస్తారు, అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి మెట్రోలు వస్తారు, మెట్రోలు వెళ్ళిపోతారు. మెట్రో లైన్లు కూడా ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ సమస్య తగ్గియాలి అనే ఒక లక్ష్యంతో పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ కూడా లేదు మన దగ్గర. ఎయిర్ క్వాలిటీని కూడా కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక లక్ష్యంతో, ఒక నాయకుడు లక్ష్యంతో పనిచేస్తే ఇవన్నీ సాధించవచ్చు. ఒక నాయకుడు సంపాదించుకోవాలి, సంపాదనే లక్ష్యంగా పెట్టుకోవాలి. 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవాలి అనుకున్నాడు, 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతాడు. ఇప్పుడు అది కాదు. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే నగరాన్ని ప్రపంచంలో టాప్ 10లో ఒక నగరంగా చూపెట్టాలి. ప్రపంచానికే హైదరాబాద్ని, తెలంగాణని కూడా ఒక రోల్ మోడల్గా చూపెట్టాలి. ప్రతి నగరం కూడా, ప్రతి దేశం కూడా, ప్రతి రాష్ట్రం కూడా హైదరాబాద్ను చూసి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా చూసి నేర్చుకునే విధంగా ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చెప్తుంటే ఏదో భజన చేస్తున్నాడా అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇది భజన కాదు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఆయన చేసే ప్రతి పనిని ఒకసారి గమనించండి. నిత్యం ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటే ప్రతిరోజు ఆయన చేస్తున్న పనులను ఒక్కసారి లోతుగా ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు క్లియర్గా అరే ఏమో నిజమే కదా అనే ఒక ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి. ఏదో ఉచిత పథకాలు 4-5 ఇచ్చేసి ఇక దులుపుకొని ఫామ్ హౌస్లో వంతే రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఉన్నది. ఒకడొస్తాడు, ఒక్క డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటారు. ఆ దరిద్రుడికి తెలుసు, కానీ గాలి దెబ్బలు అట్లా. అందుకనే ఇటువంటివి నమ్మొద్దు, నమ్మాలి ఎవరిని. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతున్నది, మహిళల కోసం కష్టపడుతున్నది. ప్రతి ఒక్కరికి సకాలంలో ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ అందియాలి. విద్య, వైద్యం, ప్రతి దాంట్లో రేవంత్ మార్కు కనబడుతున్నది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిది మార్కు కనబడుతున్నది. ఏంటంటే ప్రతి స్కీమ్ కావచ్చు, ఏ స్కీమ్ అయినా మహిళల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు. రైతుల కోసం కొంత రైతు భరోసా లేట్ అవుతున్నా కానీ ఎకరమైనా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాడు. దాంతోపాటు మళ్ళీ కొత్తగా చేయాలి కదా, కొత్తగా పథకాలు, కొత్తగా డెవలప్మెంట్ చేయాలిగా. దానికి కొంత కేటాయించి మళ్ళీ పాత పథకాలకు కేటాయించుకుంటూ సమానంగా రైలు బండి నడిపినట్టు నడుపుతున్నాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయరి. ఆ దరిద్రులు ఏవో మాటలు చెప్తుంటారు, ప్రతి మాట విమర్శించడానికే పనిగట్టుకొని విమర్శిస్తుంటారు. కానీ ఎక్కడ కూడా
విమర్శలకు తావు లేకుండా పనిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ దొంగల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణ అడ్డుకుంటారా? సిగ్గుండాలి. ఇక్కడ మన కేబీఆర్ పార్క్ దగ్గర 5 కిలోమీటర్ల 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు వేసి ట్రాఫిక్ క్లియర్ చేద్దామని పని కట్టుకుంటే ఏదా ఫుట్పాత్ మధ్యలో చెట్లు ఉంటే ఆ చెట్లను తీసేస్తారు. దాని విధంగా బ్రిడ్జ్ వస్తుంది. చెట్లను కొట్టేస్తారు, ఆ చెట్లను తీస్తారు, వేరే దగ్గర ప్రభుత్వ స్థలాలలో మళ్ళీ నాటుతారు, కొత్త చెట్లు పెడతారు, 10 చెట్లకు 100 చెట్లు పెడతారు. ఇట్లా ఆలోచన చేసుకొని పని నడుపుకోవాలి. కానీ ఉన్న పని ఆపాలి, అభివృద్ధికి అడ్డుపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న దొంగ బీఆర్ఎస్, చెత్త బీఆర్ఎస్ ఇంకా సిగ్గు లేకుండా జనాలలోకి వస్తున్నాడు. దోసుక తిన్న దొంగలాళ్ళు, ఆ దొంగలు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.